నమస్తే. వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. మెగా ఫ్యామిలీలో అందరూ దైవభక్తి, దైవ చింతనతో ఉంటారన్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ ఎక్కువగా ఆంజనేయ స్వామిని ఆరాధిస్తుంటారు. ఇక చిరంజీవి, రామ్ చరణ్ అయితే ఎక్కువగా అయ్యప్ప దీక్ష తీసుకుంటూ ఉంటారు. ప్రతి పండగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన తాజాగా తన ఇష్ట దైవం గురించి, తాను ఆరాధించే వ్రతం గురించి చెప్పుకొచ్చారు. కొన్నిసార్లు జీవితంలో ఏం చేయాలో అర్థం కాదని, ఎటు తేల్చుకోలేని పరిస్థితులు, కష్టాలు వస్తాయని, అలాంటప్పుడు మనం దేవుడి మీద భారం వేసి నమ్మకంతో ఆరాధిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని స్వీయ అనుభవం గురించి ఉపాసన తెలిపారు. ఆధ్యాత్మికత, ఆనందం కోసం వ్రతాన్ని ఆచరిస్తున్నట్టు ఉపాసన ప్రకటించారు. ఈ గురు పౌర్ణిమకు తాను 9 వారాల సాయిబాబా వ్రతాన్ని ప్రారంభిస్తున్నానని అభిమానులతో పంచుకున్నారు. తద్వారా దేవునితో పాటు అభిమానులతో కూడా కనెక్ట్ అవ్వడానికి ఇదొక మార్గం అంటూ ఆమె పోస్ట్ చేశారు. ఉపాసన తనకు సాయిబాబాపై ఉన్న అపారమైన భక్తి గురించి వీడియోలో చెప్పారు. సాయిబాబా వ్రతం ప్రాముఖ్యతను కూడా వివరించారు. అత్తమ్మ కిచెన్ పుస్తకం నుండి శ్లోకాలు, మంత్రాలు చదువుతూ తన జీవితంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. తన నమ్మకమే ఈ ఆధ్యాత్మిక సాధన చేయడానికి కారణమని తెలిపారు. ప్రతి ఒక్కరూ తనకు నచ్చిన దాన్ని ఎంచుకోవాలని ఆమె అన్నారు. తన భర్తకు అయ్యప్ప స్వామి అంటే ఇష్టమని, తనకు సాయిబాబా అంటే ఇష్టమని చెప్పారు. చిన్నప్పటి నుంచి దైవం మీద ఎంతో భక్తి ఉందని, తన తల్లిదండ్రులు పిలిస్తే పలికే దైవం షిరిడి సాయినాథుని భక్తితో కొలవడం చూశానని, సాయిబాబా వ్రతకల్పం చదవడం మొదలు పెట్టగానే తనలో పాజిటివ్ వైబ్, తన చుట్టూ ఉన్న వారిలో కూడా సానుకూల దృక్పథం అలవడుతుందని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి ఒక వీడియోను ఇన్స్టాలో షేర్ చేశారు. ఆ ఆధ్యాత్మిక ప్రమాణంలో తనతో కలిసి రావాలని ఆహ్వానించారు. ఉపాసన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. నిత్యం పలు పోస్టులు, షేర్లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆమె సినిమాల్లో నటించినప్పటికీ స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ పాపులారిటీని దక్కించుకున్నారు. నిత్యం నెట్టింట ఏదో ఒక పోస్ట్ పెడుతూ నెటిజన్లను ఆలోచింపచేస్తుంటారు. తాజాగా సాయిబాబా గురించి వీడియో షేర్ చేశారు. చిన్నతనం నుండి నా తాత మామలకు, తల్లిదండ్రులకు దేవుడిపై అపారమైన నమ్మకం కలిగి ఉండడం చూశాను. ఈ విశ్వాసం నాకు ఒక బలమైన ఆధారాన్ని అందించింది. నా జీవితంలో ఒక దశలో నేను చాలా కష్టమైన సమయాన్ని ఎదుర్కొన్నాను. నా మనసు కొంత కలవరపడింది. అప్పుడు నాకు కొంతమంది సాయిబాబా వ్రతాన్ని పాటించాలని సలహా ఇచ్చారు. సాయిబాబా కథను చదవడం ప్రారంభించినప్పుడు నా జీవితంలో మార్పులు మొదలయ్యాయి. నేను మరింత సానుకూలంగా ఆలోచించడం ప్రారంభించాను. నా చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా సానుకూలంగా మారడం గమనించాను. ఈ చిన్న చిన్న మార్పులు నన్ను మరింత మంచి వ్యక్తిగా మార్చాయని గ్రహించాను. అందుకే ఈ వ్రతం నాకు ఎంతో ప్రత్యేకం. మీరు జీవితంలో అడ్డంకులను ఎదుర్కొన్నట్లయితే, మీ పనులు సజావుగా సాగడం లేదనిపిస్తే ఏదైనా వ్రతాన్ని పాటించడానికి ప్రయత్నించండి. నేను నమ్మే ఒక విషయం ఏంటంటే, నమ్మకంగా ఉంటే ఎలాంటి కష్టమైనా తీరుతుంది, అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు ఉపాసనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ వ్రతం కఠినంగా ఉంటుందట. 9 వారాల పాటు సాయిబాబా వ్రతాన్ని ఆచరించాలి. 9 గురువారాలు మందిరానికి వెళ్లి ప్రార్థించాలి. వ్రతం పూర్తయ్యాక షిరిడి వెళ్లి సాయిబాబాను దర్శించుకోవాలి. అలాగే బీదలకు అన్నదానం చేయాలి. 5 లేదా 11 మందికి వ్రత పుస్తకాలను కూడా ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి వ్రతాన్ని మెగా కోడలు పాటించడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.